ఈరోజు ఈ వీడియోలో రక్షాబంధన్ అని పిలువబడుతున్న ఈ ఫెస్టివల్ రాఖీ పండుగగా ఎలా పరివర్తన చెందిందో దీనికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో చెప్పబోతున్నాను. పూర్వము నాకు తెలిసి కొన్ని వేల సంవత్సరాల క్రితం అనుకుంటా ధర్మానికి అధర్మానికి 12,000 సంవత్సరాల పాటు యుద్ధం జరిగింది. యుద్ధంలో ఓడిపోయిన సురేంద్రుడు నిర్వీరుడయ్యాడు. ఆనాటి రాజధాని అయిన అమరావతిలో తలదాచుకుంటాడు. భర్త నిస్సహాయతను చూసిన ఇంద్రాణి తరుణోపాయం ఆలోచిస్తుంది. అధర్మ పాలన రాజ్యానికి కీడు అని తెలుసుకొని భర్త సమరం చేయడానికి ఉత్సాహాన్ని కల్పిస్తుంది. సరిగ్గా ఆ రోజు శ్రావణ పౌర్ణమి కావడంతో పార్వతీ పరమేశ్వరులు లక్ష్మీనారాయణులకు పూజించిన రక్షను సురేంద్రుడి చేతికి కడుతుంది. అది గమనించిన ఇతర రాజ్య రాణులు అందరూ పూజించిన రక్షను సురేంద్రుడి చేతికి కట్టి పంపుతారు. తిరిగి యుద్ధానికి వెళ్ళిన సురేంద్రుడు సమరంలో గెలిచి త్రిలోక ఆధిపత్యాన్ని పొందుతాడు. అలా ప్రారంభమైందే రక్షాబంధన్. ఇలానే ప్రతి యుద్ధంలోనూ జరిగింది. ఇతిహాసాల ప్రకారం ద్రౌపదికి కృష్ణుడికి అన్నా చెల్లెల అనుబంధం అత్యంత గొప్ప అనుబంధంగా కనిపిస్తుంది. శిశుపాలుడిని సుదర్శన చక్రంతో చంపే క్రమంలో కృష్ణుడి చూపుడు వేలికి రక్తం ధారగా కారుతుంటుంది. అది గమనించిన ద్రౌపది తన పట్టు చీర కొంగు చింపి వేలికి కడుతుంది. దానికి కృతజ్ఞతగా ఎల్లవేళలా తనకు అండగా ఉంటానని హామీ ఇస్తాడు. అందుకు ప్రతీకగా ద్రౌపదికి దుశాసుడి దురాఘాతం నుండి ద్రౌపదిని రక్షిస్తాడు. ఇలాంటివి చాలా కథలే ఉన్నాయి. శ్రీ మహావిష్ణువు బలిచక్రవర్తిని కథ గురించి, అలెగ్జాండర్ భార్య పురుషోత్తముడి కథ గురించి ఎక్సెట్రా ఇలా చాలా కథలే ఉన్నాయి. అయితే కథల వారీగా జరుపుకుంటున్న రక్షాబంధన్ రాఖీ పండుగగా మారింది. రాఖీ అనగానే తనకు అండగా ఉండాలని మాత్రమే కడతారని అనుకుంటారు. కానీ వాళ్ళ అన్నయ్య ఉన్నత శిఖరాలకు ఎదగాలని కోరుతూ కూడా రాఖీ కడతారని కొద్ది మందికి మాత్రమే తెలుసు. కడితే కట్టారు, ఈ వంకతో డబ్బులు అడుగుతారు. మనం ఇచ్చినా కానీ కొన్ని రోజులకి మన ఖర్చులకి అడుగుతాం అనుకోండి. ఏదైనా ఏమైనా మనకు ఒక చెల్లి ఉన్నప్పుడు, తను పెళ్లి చేసుకొని వెళ్ళిపోయినప్పుడు తన గోళ్లతో మన మీద వేసిన టాటూస్, పగలగొట్టిన రిమోట్లు, గొడవపడిన రోజులు ఇవన్నీ గుర్తు చేసుకొని బాధపడుతూనే క్షణాన్ని తనని ఎలా అయినా కలవాలి అని కోరుకుంటూ ఎదురు చూసే ఒకే ఒక ఫెస్టివల్ రక్షాబంధన్ అని అంటాను అనుకున్నారా? ఈ జనరేషన్లో అంత అవసరం లేదండి. వీడియో కాల్ చేసి ఫన్నీ మూమెంట్స్ గుర్తు చేసుకుంటూ నవ్వుకుంటున్నారు. ఆర్ రావడానికి వీలు లేకపోతే పోస్ట్లో రాఖీని పంపించుకుంటున్నారు. ఎంతైనా దగ్గరైన వాళ్ళు దగ్గర ఉంటే ఆ బంధానికి అవధులు ఉండవు. ఇక తర్వాత మాటలు నేను చెప్పాలనుకోండి, ఎందుకంటే ఇప్పటికే వీడియో ఎక్కువైపోయి ఉంటుంది. సో ఇది రక్షాబంధన్ ఎక్కడ స్టార్ట్ అయ్యి ఎక్కడి వరకు వచ్చిందో అని చెప్పడానికి మాత్రమే ట్రై చేశాము. చెప్పాననే అనుకుంటున్నాను. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అండ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీ చెల్లి పేరు కూడా ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. స్టే ట్యూన్డ్ టు అవర్ ఛానల్. నేను మీ రామ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.